హలో ఎవ్రీవన్, ఈ రోజు అయితే నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన చిన్న ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకుంటా. నా నేటివ్ విజయవాడ అండ్ నేను పెరిగిందంతా అయితే వైజాగ్ లో. నేను మాట్లాడేది పూర్తిగా వైజాగ్ స్లాంగ్ లో ఉండదు, అలానే విజయవాడ స్లాంగ్ లో కూడా ఉండదు. ఒక రోజు తెలిసిన వాళ్ళు కాల్ చేశారనమాట. కాల్లో అయితే నేను మాట్లాడిన మధ్యలో ఒకరి గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఆ మాట్లాడుతున్న వాళ్ళు నేను ఆయన అని అనకుండా అతను అని అయితే అన్నాను. లైక్ విజయవాడ సైడ్ వాళ్ళకి అతను అని అంటే అది ఇర్రెస్పెక్ట్ అనమాట. సో నేను అతను అన్నందుకు వాళ్ళు చాలా ఇర్రెస్పెక్ట్ఫుల్ గా ఫీల్ అయిపోయారు. నాతో కాల్ మాట్లాడిన వెంటనే ఇంకా మా మమ్మీకి కాల్ చేసేసారు. కాల్ చేసి పిల్లలకి ఇలాగైనా నేర్పించేది, ఏం నేర్పించారు అసలు, అది ఇది అని చెప్పి చాలా మాటలు అన్నారు. నేను బేసిక్ గా అసలు తెలిసిన వాళ్ళతో గానీ రిలేటివ్స్ తో గానీ అస్సలు మాట్లాడను. చాలా అంటే చాలా తక్కువ. నాకు మా మమ్మీ డాడీని అంటే చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో నేను నా సొంత వాళ్ళతోనే చాలా ఫైట్ చేశాను. ఈ వీడియో వాళ్ళు చూస్తారో లేదో కూడా తెలీదు, కానీ అందరికీ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకి లైఫ్ లో ప్రతిదీ అమ్మ నాన్ననే నేర్పించాలని ఎక్కడా ఉండదు. అలా చూసుకుంటే బయట చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. వాళ్ళందరికీ వాళ్ళ అమ్మ నాన్న నేర్పించి పంపిస్తున్నారు ఏమైనా. ఆ రోజు అటువైపు వాళ్ళు అంటున్నా మా మమ్మీ డాడీ నన్ను ఒక్క మాట అనలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా పెంచారు అన్నది కాదు, వాళ్ళ కూతురు మీద వాళ్ళకున్న నమ్మకం అది. అప్పుడే డిసైడ్ అయ్యాను మనం ఎంతలో ఉండాలో కదా, అవతల వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలని చెప్పి.